మనం ఇప్పుడు కంచి వెళ్తున్నాం. తిరువన్నామలై నుంచి కంచీపురం దగ్గరే ఉంటుంది. గట్టిగా కొడితే ఒక 5 గంటల్లో మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మేము 8కి అక్కడ చెక్అవుట్ చేసేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రాజగోపురాలు వాటికి దర్శనం పెట్టుకొని కంచి బస్ అయితే ఎక్కేసాము. ఒక నియర్లీ 4.5 అవర్స్కి మేము కంచి దిగేసాము. ప్రతిసారి మాకు కంచిలో ఒక్కటే ఇబ్బంది అవుతుంది, స్టేయింగ్. అది ఎంత మేము బడ్జెట్లో వెళ్దామన్నా మాకు అస్సలు అయ్యేదు. ఈసారి కూడా మాకు 2200 అయింది మా నలుగురికి. అండ్ ఈవినింగ్ 8 PM వరకు అని చెప్పారు. ఇంకా అలా వాళ్ళతో మాట్లాడుకొని రూమ్ అయితే తీసేసుకున్నాం. అండ్ లక్కీగా మాకు రూమ్లో అతను చెప్పాడు అనమాట, మీరు ఇలా టెంపుల్స్ విజిట్ చేసేదానికి వస్తే మాకు ఆటో ఉంది, 700 తీసుకుంటారు, 5 టెంపుల్స్ చూపిస్తారు అనేసి. ఓకే. అండ్ మేము కూడా త్వరగా వెళ్ళాలి, మేము నీడ్లో ఉన్నాం, ఆడొక ఆఫర్ ఇచ్చాడు, మేము అలా బ్లైండ్గా వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ మనం అమ్మవారి టెంపుల్కి అయితే వాకింగ్లోనే వెళ్ళిపోవచ్చు, డిపో నుంచి దగ్గరగానే ఉండిద్ది. అండ్ మేము తీసుకున్న హోటల్ కూడా డిపో పక్కనే. అమ్మవారి టెంపుల్ నుంచి మళ్ళీ శివకాంచి దగ్గరగానే ఉండిద్ది, అది కూడా వాకింగ్గా వెళ్ళిపోవచ్చు. ఓన్లీ విష్ణుకాంచి మనకి దూరం ఉంటుంది. అక్కడ వ్యాన్స్లో, షేర్ ఆటోస్లో ఇట్లా ఎక్కితే గట్టిగా అయితే 40 రూపాయలు. కానీ మేము అన్నీ లెక్క చేయకుండా త్వరగా వెళ్ళిపోవాలని 700 పెట్టి అయితే టెంపుల్స్కి వెళ్ళాం. రావడం విష్ణుకాంచి వచ్చాం. ఎందుకంటే ఇది కొంచెం టెంపుల్స్కి ఇటు సైడ్ లాంగే ఉంటుంది డిపో నుంచి. మంచిగా వెళ్ళి దీపారాధన అయితే చేసేసుకున్నాము. దీపారాధన చేసుకొని క్యూలో నుంచొని చాలా చక్కగా వరదరాజ స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. చాలాసేపు నుంచున్నాం కూడా. జనాలు తక్కువ ఉంటే మాత్రం ఈ టెంపుల్లో వెళ్ళి కూడా ఏమనరు. ఆ రోజు మేము వెళ్ళిన టైంకి లక్కీగా తక్కువే ఉన్నారు. సో మాకు చాలా బాగా దర్శనం అయింది. అండ్ ఇది నేను 4th టైం అనుకుంటా కంచికి వెళ్ళడం. అండ్ ఇక్కడ రీసెంట్గా నేను కొన్ని రీల్స్ చూశాను, వెండి బల్లి బంగారు బల్లి అనేది ఫేక్ అనేసి. అది నిజమో ఫేకో నాకు తెలియదు, కానీ ఆ ప్లేస్ అయితే వీళ్ళు మార్చారు, టెంపుల్లో రినోవేట్ చేస్తున్నారంట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక స్టెయిర్ కేస్ ఎక్కాలి మనం ఆ వెండి బల్లి బంగారు బల్లిని తాకాలంటే. ఇప్పుడు అలా ఏం లేదు. వరదరాజ స్వామి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఆ క్యూలోనే పెట్టేశారనమాట. ఇట్లా వాక్ చేసుకుంటూ ఇలా చేయి పైకెత్తి నీకు తగిలిపోతుంది. నేను ఫస్ట్ అది ఫేక్ ఏమో అనుకొని సైలెంట్గా వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడ భక్తులు వెనక్కి వచ్చి మరీ చూస్తుంటే ఇంక అప్పుడు అర్థమైంది, ఆ ఒరిజినల్ ఉన్న ప్లేస్ని రినోవేట్ చేస్తే ఆ పటాన్ని మొత్తం ఇక్కడ పెట్టేశారు. సో అది కూడా మంచిగా తీసుకొని విష్ణుకాంచిలో మొత్తం గుడంతా ఒక స్పాన్ వేసి చాలా బాగా అయింది. అండ్ కరెక్ట్గా మా దర్శనం అయిపోయింది, దీపారాధన అయిపోయింది. మేము ఇక్కడ పులిహార చాలా బాగుంటుంది, వేద బ్రాహ్మణులు ఉంటారనమాట ఇక్కడ, వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అవి మొత్తం తినేసి బయటకి ఇంకా వేరే టెంపుల్కి వెళ్దాం అనేసి వస్తున్నాము. అప్పుడే స్వామివారు ఊరేగింపు అనమాట. నాకైతే భలే అనిపించింది. ఇది కరెక్ట్గా నేను వెళ్ళిన 4 టైమ్స్ కూడా ఇలానే అయింది. ప్రతిసారి ఒక్కొక్క ఉత్సవ విగ్రహం వస్తుంది. అండ్ పోయినసారి అయితే అసలు చాలా బాగా అయింది. అమ్మవారు, స్వామి, ఇంకా నాయనర్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా బాగా అయింది. ఈసారి కూడా సేమ్ అట్లనే. నేనైతే ఈసారి స్వామి దగ్గరికి వెళ్ళిపోయి షటారం కూడా పెట్టించుకున్నాను. ఇక్కడ ఈ పంతులు వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ ఎక్కువ, ఈ ఏరియా మొత్తం ఏంటో బ్రాహ్మిన్సే ఉంటారు. సో ఇంకా వాళ్ళల్లో కలిసిపోయి నేను షటారం పెట్టించుకొని స్వామి దగ్గర వచ్చేసాను. చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళైతే మంత్రాలు చదువుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఎలా వెళ్తుంటే దారి మీద అందరూ పాదాలు దండం పెట్టుకున్నట్లు చేస్తూ ఉన్నారు. అది కూడా బాగా అనిపించింది. ఇంక ఇటు నుంచి అయితే మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అమ్మవారి టెంపుల్లో నాకు రష్కి అంతగా టైం కుదరలేదు. మేము ఏంటంటే త్వరగా కంప్లీట్ చేసుకొని వేరే టెంపుల్కి వెళ్ళిపోవాలని చూస్తున్నాం. ఇంకా అమ్మ దగ్గర ఇంకా తెలిసిందే, ఈసారి అయితే నేను ఒక్కసారే చూశాను. ఒక్కసారి చూసినా కూడా చాలా బాగా అయింది నాకు దర్శనము. అమ్మవారి కళ్ళు చూడాలంటారు కంచిలో. అంటే కళ్ళు చూడాలని కాదు, కంచి కామాక్షమ్మ కళ్ళు ప్రతి ఒక్కరిని అలా చూస్తారు, కళ్ళు కూడా అటు ఇటు మూమెంట్ అవుతాయి అని ఇట్లా ఎవరో చెప్పారు నాకు, నందూరి శ్రీనివాసో మరి ఎవరు బ్లాగ్లోనో చూశాను. అయితే ఈసారి నేను వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ డైరెక్ట్ ఇంకా అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉన్నాను.
నాకైతే అమ్మ నిజంగా అక్కడ రియల్గా కూర్చున్నట్లనే అనిపించేసింది. ఇంకా అలాగ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని శివకాంచికి అయితే వచ్చేసాము. అప్పుడు శివకాంచిలో ఓ, ఎవరో నాట్య ప్రదర్శన అవుతుంది. చాలా ముద్దు ముద్దుగా చిన్న చిన్న పిల్లలందరూ డ్రెస్అప్ అయ్యి ఆ భరతనాట్యం చేస్తుంటే చాలా చక్కగా అనిపించింది. అండ్ ఇక్కడ కూడా మేము దర్శనానికి మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా మామిడికాయ చెట్టు దగ్గర ఉండే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో వేరే శివలింగం చేసి వేరే సైడ్ పెట్టారనమాట. స్వామివారి వెనక పక్క పెట్టి అక్కడ దర్శనానికి పెట్టారు. ఇది కూడా రినోవేట్ అవుతుంది. అండ్ ఇంక శివాలయం కదా, అది కార్తీక మాసం. ఇక్కడ కూడా మళ్ళీ 365 జ్యోతులు అయితే వెలిగించా. అండ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా నేను నంది ముందు వెలిగించాను. తర్వాత రియలైజ్ అయ్యాను నందీశ్వరుడు కూడా ఇక్కడే ఉన్నాడని. సో ఇలా మొత్తానికి మా అరుణాచలం అండ్ కంచి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా దేవుడి బ్లెస్సింగ్స్తో చాలా ఆనందంగా జాయ్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో చేసే టైంకి ఇది పోస్ట్ చేసే టైంకి నాకు 302 వచ్చారు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళకు కూడా ఈ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మళ్ళీ మళ్ళీ టెంపుల్స్ వెళ్ళాలి, ఇంకొంచెం మంచిగా చేసుకోవాలని దేవుడికి ప్రే చేసుకుంటూ అలా సెలవు తీసుకుంటాం. టాటా, బాయ్ బాయ్.